నా స్టైల్లో ఈజీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ముందు. అది ఏం చేస్తుందంటే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఉల్లిపాయలు ఎప్పుడు బాగా ఉడికితేనే చికెన్ కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్పు. తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికిన తర్వాత ఒకసారి వేపుకొని ఉల్లిపాయలు ఉడికాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని చికెన్లోని వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు వేపుకోవాలి. చికెన్లో వాటర్ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత దించేసుకోవడం. అంతే ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.